నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్. మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటానంటారు, ఓకే, తప్పులేదండి, నేను తప్పు పట్టను. దట్ ఈజ్ యువర్ రైట్. డే టైం చదువుకోవచ్చండి, ఇది రాత్రి చదవడం ఓకే. క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఏమంటున్నాం, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం. అంటే మీరు ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను నేను అంతవరకే. సార్, టీటీడీలో వేలాది మంది భక్తులు వస్తుంటారు, అన్ని కులాల మతాల వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ డిక్లరేషన్ అనేది వచ్చిన తర్వాత రేపటి నుంచి అన్య మతస్థులు ఎవరైనా టెంపుల్లోకి వస్తే వాళ్ళందరి చేత డిక్లరేషన్ చేయించాల్సిన పరిస్థితి అది ఉంటుంది. అది నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి. అన్నోన్ తెలియకుండా పోతే ఎవరేం చేయలేరు. ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వేరే మతస్థులు అయితే నోన్ పర్సన్స్ ఉంటే దే హ్యావ్ టు సైన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ జగన్మోహన్ బోర్డులో అన్ని పార్టీ మెంబర్స్ ఉన్నారు. ఆ టైంలో మేము సమష్టిగా నిర్ణయం తీసుకున్నాము, బీజేపీ కూడా ఉన్నారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రాసినప్పుడు చెప్తాను. అన్ని బీజేపీ రికమెండ్ చేసిన సభ్యులను కూడా బోర్డులో పెట్టుకున్నాము. బీజేపీ ఎందుకు ఈరోజు సపోర్ట్ గా మాట్లాడుతుంది, ఎందుకు అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి, మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి? అక్కడ సాంప్రదాయాలు గౌరవించద్దని ఎవరన్నా చెప్పారా మీకు? బ్లాక్ మెయిల్ చేయడం ఏంటండి? నేను వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి, ప్రాసెస్ చేస్తాం, చేసినప్పుడు మంచి వ్యక్తులు వేస్తాం. దాంట్లో ఎవరు తప్పట్టారు, ఎవరు తప్పట్లేదు. మీరు వేసింది 50 మందిని జంబో చేయడం అయి తప్పు. వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు, అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు, ఇంకో పక్క పైరువులకు ఉపయోగించడం ఇంకా తప్పు. అవన్నీ చేశారు. ఎవరండి ఆ జాయింట్ ఈవో? ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవో అని? ఏ సర్వీస్ అండి? వన్ ఆఫ్ ది ప్రీమియర్ సర్వీస్. టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం దేవునికి సేవ చేయాలి, నాకు మోక్షం కలుగుతుంది. అది వాళ్ళ జీవిత ఆశయాలండి. ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారండి? ఏంటి మీకు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదా, మీకు అధికారం ఇచ్చారని కదా. ఇది అధికార దుర్వినియోగం అవునా కాదా? ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ. ఇంత ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన వ్యక్తి, టెండర్లు నిర్వహించిన వ్యక్తి, సోకాల్డ్ వ్యక్తి, మరి ఇప్పుడు దాకా కనీసం అతను ఎక్కడున్నాడో తెలియదు, బయట దానికి సంబంధించిన ఆహారం ఏం జరుగుతుందో చెప్పట్లేదు. మరోవైపు దీనికి సంబంధించిన దీంట్లో ఇప్పుడు సిట్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సార్, ఈవో అంటే అప్పుడు ఈవో పరిస్థితి, గత పాత అధికారి పరిస్థితి ఏంటి చూద్దాం. అవన్నీ అన్ని కూడా డీటెయిల్స్ అన్నీ వస్తే దాని గురించి మాట్లాడదాం. నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. సాంప్రదాయాలు, రూల్స్, కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు, ఆ విషయాలే మాట్లాడుతుంది. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి. ఐ వెరీ క్లియర్.